ఆమె మనల్ని వదిలిపెట్టదు, మన ఇద్దరిని చంపేస్తుంది. ఏమైంది గాయత్రి? రణగారు, వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు. వాళ్ళు మన ఇద్దరిని చంపేస్తారు. వాళ్ళు చంపేస్తారు మన ఇద్దరిని. ఎవరు చంపుతారు మనల్ని? పెద్దరాణి అమ్మ. రణగారు, ఆ రోజు కార్లో బాంబు పెట్టింది పెద్దరాణి గారే. రాణి సులక్షణ గారిని చంపింది వారే. నేను చెప్పేది నిజం. మీరు మనల్ని కూడా వదిలిపెట్టరు, మన ప్రాణాలు తీసేస్తారు. చూస్తుంటే వీరేదో పీడకల కన్నట్టున్నారు. గాయత్రి, నేను మీ ముందే నిల్చున్నాను. మీరు నా దగ్గరికి రాకండి. దూరంగా వెళ్ళండి ఇక్కడి నుంచి. శాంతించండి గాయత్రి. నేను చెప్తున్నది నిజం రాణా గారు. నిన్న రాత్రి పెద్దరాణి అమ్మ దగ్గర సులక్షణ గారి కప్పాలను చూశాను. మీరు రండి నాతో పాటు. ఏంటి మీరేమంటున్నారు? అసలు ఏమైంది మీకు? నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే రాణి గాయత్రి మానసికంగా దెబ్బతిన్నట్టున్నారు. ఇప్పుడు నాకేం కాలేదు. నేను నిజంగా బాగున్నాను. నల్ల ముసుగావిడ, ఆ నల్ల ముసుగావిడ వేరెవరో కాదు, ఆవిడ పెద్దరాణి అమ్మగారే. మీరు పదండి నాతో పాటు. మీకు రాణి సులక్షణ గారి కప్పాలను చూపిస్తాను. రండి మీరు నాతో పాటు. రండి ఇటు రండి. ఇదిగోండి రణగారు, నేను నిజం చెప్తున్నాను. పెద్దరాణి అమ్మ ఇక్కడి నించున్నారు, నేను అక్కడి నించున్నాను. ఆ కప్పాలం వెనుకుంది. నిజం చెప్తున్నాను రణగారు. మా ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. వారు నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఖచ్చితంగా వారే. గాయత్రి ఆపండి. ఏంటి మీరు మాట్లాడుతుంది? మీరేదో పీడకల చూసి అదే నిజం అనుకుంటున్నారు. పీడకలేం రాలేదు. ఇప్పుడు నేను చెప్తుందంతా పూర్తిగా నిజం. ఇక్కడ నేను నించున్నాను, ఆ కప్పాలం అక్కడుంది. వారేమో నన్ను. ఆపండి, మాట్లాడకండి. ఇప్పుడు ఈ కథలు అల్లడం ఆపండి. నేను నిజం చెప్తున్నాను. నేనేమి కథలు వెళ్ళడం లేదు. నిజం రాణా గారు, నేను నిజం చెప్తున్నాను. గాయత్రి, గాయత్రి, బాంబ్ బ్లాస్ట్ వల్ల వీరికి మానసిక ఒత్తిడి పెరిగింది. ఆ కారణంగా వీరికి ఇలా కలలు వస్తున్నట్టున్నాయి. అలాంటి స్థితిలో రోగి తను ఊహించుకున్నవన్నీ నిజాలని భ్రమపడతారు. వారు నిజమని చెప్తున్నవన్నీ అసలు అక్కడ ఉండనే ఉండవు. మరి కాసేపటి క్రితం వారు మామూలుగానే ఉన్నారే. పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఎక్కువగా ఇలా జరిగే అవకాశం ఉంది. యుద్ధంలో సిపాయిలకి తరచూ ఇలా జరుగుతుంది. యశోద, గోవర్ధన పూజలో ఏ లోటు జరగకూడదు. అలాగే రాజమాత, మీరొకసారి వచ్చి చూసుకుంటారా? ఎప్పుడు రాణాగారు మా చేతి లడ్డూలు తినకపోతే వారికి దీపావళిలా ఉండదనేవారు. వారి చిన్నతనంలో గోవర్ధన పూజ పూర్తయ్యే వరకు వారిని పట్టుకోవడం కష్టమైపోయేది. ఏదైతే జరిగిందో దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను పెదరాణి అమ్మ. డాక్టర్ గారు అన్నారట, మానసిక పరిస్థితి వల్ల నాకేవేవో భ్రమలు, పీడకలలు వచ్చి అవే నిజం అనిపిస్తున్నాయట. ఇది వారిచ్చిన మందుల వల్లే కావచ్చు. పెదరాణి అమ్మ, పెద్దల్ని అవమానించటం అది మా సంస్కారం కాదు. మీరు నన్ను క్షమించండి. గాయత్రి,
కాస్త మా వైపు చూడండి. అయితే పెద్దరాణి అమ్మా, నేను నిన్న చూసిందంతా అది స్వప్నం కాదు, అదే వాస్తవం. అంటే అర్థం రాణి సులక్షణ, వారు సులక్షణ కాదు. మీరు చూసింది స్వప్నం కాదు, అది వాస్తవం. ఆ నల్ల ముసుగు ధరించింది కూడా మేమే. అక్కడ జరిగిందంతా కూడా మేము చేసింది. అక్కడ మేము మీతో చెప్పినవన్నీ పూర్తిగా అమలు చేసి తీరుతాం. మిమ్మల్ని, ఆ రాణా గారిని మా దారి నుంచి తప్పించాలన్న మా లక్ష్యంలో మార్పు లేదు. లక్ష్యాన్ని అమలు చేసే విధానమే మారింది. ఆ ఆట అదే అయినా ఎత్తుగడలు కొత్తవి. తరచూ జనం పన్నాగాలకి అబద్ధాల్ని ఆసరా చేసుకుంటారు. కానీ ఈ పన్నాగంలో మేము సత్యాన్నే మా ఆయుధంగా చేసుకున్నాం. మీరు వెళ్ళి రాణా గారికి నిజం చెప్పేస్తానంటారా? ఆలస్యం దేనికి? చెప్పేయండి. ఇంతకు ముందు ఒకసారి నిజం చెప్పి చూశారుగా. సర్లేండి, పర్వాలేదు, ఇంకోసారి ప్రయత్నం చేయండి. కానీ ఇప్పుడు రాణా గారికైతే మీరు నిజం చెప్పినా అబద్ధమే చెప్పినా ఏమీ తేడా ఉండదు. వెళ్ళండి, చెప్పి చూడండి వారికి. అప్పుడు చూసుకుందాం వారికి దేని మీద నమ్మకం కలుగుతుందో. మీ మాటల మీద, మా మాటల మీద. అదే వాస్తవం. ఇక మీరు వెళ్ళి రాణా గారికి నిజం చెప్పేయండి. ఇక్కడ మేము రాణా గారి కోసం లడ్డూలు తయారు చేస్తాం. అలా జరగకూడదు, ఏది అలా జరగకూడదు. ఇందాకే చెప్పాను కదా మీకు, రాణి సులక్షణ గారి అస్థికలు ఈ కథలోనే ఉన్నాయని.